99 టీవీ నేను లక్ష్మి కబోల్టలో డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తహసీల్దార్ జయలక్ష్మి మధ్య వివాదం నెలకొనింది. ఎమ్మెల్యే ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన రైతుల నుండి ఆమె లంచం తీసుకున్నారని ఆరోపించారు. అది అడగడానికే తాను 50 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. చివరికి ఫోన్ ఎత్తి తాను ఎంఆర్ఓనని ఇష్టం వచ్చినట్లుగా చేస్తానంటూ దురుసుగా మాట్లాడారని ఎమ్మెల్యే తెలిపారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తహసీల్దార్ జయలక్ష్మి మధ్య వివాదం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి, ఏంటి ఇక్కడ తహసీల్దార్ ప్లస్ ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి సుబ్బారావు? విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఇక్కడ ఎమ్మెల్యే అయితే పని చేయని ఆఫీసులు అయితే వద్దు, పని చేయాలి తప్పకుండా, మన ప్రజలైతే ఏ బాధ్యత అయితే గెలిపించారో వారికి అన్ని రకాల మనం వారి తాలూకా అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి అందరి ఆఫీసర్లకు కూడా ఆయన గ్రీవెన్స్ లో వాటిలో చెప్తున్నారు. ఇదే క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ములగ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అయితే భూమికి రికార్డులకి వాటి కోసం 10 లక్షలు బేరం చూపించుకున్నారు. అయినా సరే 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన పనులు అయితే పురోగతి జరగలేదు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వాళ్ళు వాపోతున్నారు. ఇదే పరిస్థితి అని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అయితే ఫోన్లు ఇచ్చారు. ఎమ్మెల్యేకి పార్వతీపురం తహసీల్దార్ కూడా అయితే ఈ మధ్య అయితే బాహాబాదిగా అన్నట్లు నడుస్తున్నది. విజయ్ చంద్ర అయితే గట్టిగా అయితే నిర్మించుకున్నాడు. పనిచేసిన వాళ్ళు అయితే మాకు అవుతుందని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి కార్యదర్శికి
అందరికీ కలిపి మేము క్లియర్ చేస్తామని చెప్పేస్తున్నారు లక్ష్మి. ఇదే క్రమంలో ఇక్కడ విజయనగరం జిల్లాలో కూడా చాలా చోట్ల అయితే ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్ అనే సంబంధం ఇక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి. పార్వతీపురం అన్ని జిల్లాలో అయితే ప్రత్యేకంగా మొదటి గ్రామస్తులు అయితే మాత్రం ఈ ఎమ్మెల్యేపై చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రతి పనికి ఒక రేట్ అంటూ ఫిక్స్ చేస్తున్నారు. పార్వతీపురం ఎంఆర్ఓ కార్యాలయంలో సిబ్బంది ఎక్కించి వాళ్ళ ఎమ్మెల్యేకి ఇవన్నీ ఫిర్యాదు చేశారు. ఇదే అంశం మీద అయితే ఎమ్మెల్యే అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతూ తహసీల్దార్కి అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆవిడ సమాధానం చెప్పలేకపోతే నేరుగా కలెక్టర్ గారిని ఫిర్యాదు చేసుకోవడానికి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.